ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏకమేవ గురు బంధుః విషమే సముపస్థితే గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. అర్థం ఏమిటి అంటే, ఏకమేవ గురు బంధుః, గురోహు, గురు ఒక్కడే నీ నిజమైన బంధువు. ఎప్పుడు? విషమే సముపస్థితే, చాలా క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు మార్గదర్శకం చేయగలిగినవాడు, ఆ విషమ పరిస్థితి నుంచి నిన్ను బయటపడవేయగలిగినవాడు గురువు ఒక్కడే. ఎందుకు అంటే, గురువు సకల ధర్మాత్మ, అన్ని ధర్మాలు తెలిసినవాడు కనుక గురువును నువ్వు ఆశ్రయించినట్టయితే నీకు మార్గదర్శకం చేస్తాడు. కష్టాల కడలిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కడలి ఒడ్డుకు నిన్ను చేర్చగలిగినవాడు, కష్టాలకు నివారణ ఉపాయాన్ని నీకు చెప్పగలిగినవాడు గురువు. అలానే నష్టాల ఊబిలో నువ్వు కూరుకుపోయినప్పుడు దాని నుంచి నిన్ను బయటపడవేసి నీ శ్రేయస్సుకు మార్గాన్ని చెప్పగలిగినవాడు గురువు. సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతున్న సమయంలో ఆ వలయం నుంచి నీకు విడుదల కలిగించగలిగినవాడు గురువు. భార్యాబిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంటరారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు. ఇలా కష్టాల నష్టాల సమస్యల వలయంలో నువ్వు ఉన్నప్పుడు వాటన్నింటి నుంచి బయటపడవేయటమే కాకుండా జీవిత పరమార్థం ఏమిటో నీకు తెలియచేసేవాడు గురువు. భార్య, బిడ్డ, బంధువులు వీళ్ళంతా నీ వెంట రారు అంటే, నువ్వు ఈ దేహంలో ఈ రూపంలో ఉన్నప్పుడు ఈ సంబంధాలన్నీ నీకు ఉన్నాయి. వాటితో పాటు మమేకమై నీ బాధ్యతను తప్పకుండా నువ్వు నిర్వర్తించాల్సిందే. నీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిందే. నీ భార్యకు ఆనందాన్ని అందించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి కుమారుడే నిజమైనటువంటి కుమారుడు. ఇలా నీ బాధ్యతలను, బంధాలను, వాటి పట్ల నీ ప్రవర్తనను నీకు వివరించటమే కాకుండా ఇక్కడితో నీ జీవితాన్ని ఆపేయకురా, ఇదే సర్వస్వం అనుకోకు. నీ కర్మ ఫలాలే నీ వెంట వస్తాయి, కానీ నీ భార్యో, నీ బిడ్డలో, నీ స్నేహితులో, నీ తల్లో, నీ తండ్రో నీ వెంట రారు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే చేసే ప్రతి పనిని బాధ్యతాయుతంగా చేస్తూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. కర్మ చేయటం నా బాధ్యత కనుక నా బాధ్యతను నేను సమర్థంగా నిర్వర్తిస్తాను. నా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తాను, నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను, నా భార్య కోరినవి ధర్మబద్ధమైనవన్నీ నేను అందజేస్తాను. ఈ లక్ష్యంతో, ఈ ఆలోచనతో జీవితాన్ని గడిపి ఈ కర్మలు నీకు బంధం కాకుండా నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నీ కర్మలే నీకు బంధాలుగా మారతాయి. వాటి పట్ల కర్మఫల స్పృహ లేకుండా నువ్వు వాటిని ఆచరించగలిగితే, కర్మఫల స్పృహ లేకపోవటం అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష, ఈ 4 లేకుండా నువ్వు కర్మలను ఆచరించగలిగితే అవి బంధాలుగా మారి నీ వెంట రావు. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్కృత్వామతీశ్వర గృహీత ఏతాన్ని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. భగవద్గీత తెలియజేస్తుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు చేసే కర్మల యొక్క వాసనలన్నీ నువ్వు వేరే దేహంలోకి వెళ్ళినప్పుడు కూడా నీ వెంటే వస్తాయి, గాలితో వచ్చే సుగంధంలాగా. కనుక ఈ కర్మ ఫలాలను బంధంగా మార్చుకోకుండా వాటి పట్ల ఆసక్తి, ఫలాపేక్ష, అహంకారము, మమకారాన్ని వదులుకొని ఆ కర్మలను నువ్వు ఆచరించగలిగితే అవి నీకు బంధాలుగా మారవు. భవ్యమైన జీవనానికి సోపానాలుగా నీ కర్మల ఆచరణ ఉండాలి అని అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని నీకు తెలియచేసేటువంటి మహానుభావుడు గురువు. అందుకే
విషమ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదో తెలియక నువ్వు సతమతతో అన్న సమయంలో నీకు ఎవరి సందేశం ఉపయోగపడుతుంది అంటే గురు సందేశం మాత్రమే నీకు ఉపయుక్తమవుతుంది. అందుకే తస్మై శ్రీ గురవే నమః, అలాంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని తెలియచేస్తాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. ఈ నిత్య జీవిత సత్యానికి ఉదాహరణలుగా పురాణగాథలు, చారిత్రక సంఘటనలు, నిజ జీవితంలో ఆధునిక యుగంలో కనపడుతున్న అనేకమైన విషయాలు తార్కాణాలుగా నిలుస్తాయి. కౌరవ పాండవుల మధ్య యుద్ధం సిద్ధమైంది. ఇవ్వాల్సిన రాజ్యాన్ని అరణ్యవాస అజ్ఞాతవాసాలు ముగించిన తరువాత కూడా దుర్యోధనుడు తమకు ఇవ్వకపోవటంతో యుద్ధం అనివార్యమైనది. 7 అక్షౌహిణీల సైన్యంతో పాండవులు, 11 అక్షౌహిణీల సైన్యంతో కౌరవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఏర్పాట్లన్నీ ముగిసి యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో అర్జునుడికి విషమ పరిస్థితి కలిగింది. ఏమిటది? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. ఓ కృష్ణ, ఇక్కడ సమావేశమై ఉన్న ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్స్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. గురువులను, తండ్రులను, తాతలను, మిత్రులను, సోదరులను అందరినీ చూస్తే సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి, నా నోరు ఎండిపోతుంది, నా అవయవాలన్నీ వణుకుతున్నాయి. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వచ్చైవ పరిదైహతే, చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, ఒళ్ళంతా మండుతూ ఉంది. భ్రమతీవచ మే మనః, నా మనస్సు పరిపరి విధాలుగా వెళుతోంది, తల తిరుగుతోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. వీళ్ళందరినీ చంపి ఈ రాజ్యాన్ని అనుభవించటం నాకు శ్రేయస్సుగా కనబడటం లేదు. అనేకమైన అపశకునాలు నాకు గోచరిస్తున్నాయి. ఇంతకంటే విషమ పరిస్థితి ఏముంటుంది? మనం కూడా విషమ పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటాం. విద్యార్థులు పరీక్షలలో వైవా ఉన్నప్పుడు, మౌఖిక పరీక్ష ఉన్నప్పుడు ముందరంతా బాగా చదువుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషమ పరిస్థితిలో అన్నీ మరిచిపోతూ ఉంటారు. అర్జునుడికి కూడా భయంతో కాదు కానీ మోహంతో విషమ పరిస్థితి ఎదురైంది. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏడుస్తూ ధనుర్బాణాలను రథం పక్కన పడివేసి సతికిలబడ్డాడు. ఇది ప్రతి సాధకుడికి, ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో ఎదుర్కొనే విషమ పరిస్థితే. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునో. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ మనోమాలిన్యం నీలో? పెద్దలు చెప్పారా? పోనీ ఇలా చేస్తే స్వర్గం ఏదన్నా వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నీకు అపకీర్తి తెచ్చిపెట్టే విషయమయ్యా, ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? అందరూ యుద్ధానికి సన్నద్ధమైన సమయంలో ధనుర్బాణాలను విసర్జించి చతికిలబడి ఎందుకు ఏడుస్తున్నావు? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. కాబట్టి హృదయ దౌర్బల్యాన్ని విడనాడి కార్యోన్ముఖుడివిక, ధనస్సును చేతబట్టి యుద్ధం చెయ్యి అని ధనుర్బాణాలను వదిలి అస్త్ర సన్యాసం చేసిన అర్జునునికి గురు సందేశం భగవద్గీత రూపంలో అందింది. అంతే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా మోహం పోయింది, నా శక్తి ఏమిటో నాకు తెలిసింది, నేను యుద్ధం చేయటానికి సన్నద్ధుడనవుతున్నాను అని అర్జునుడు 7 అక్షౌహిణీల సైన్యంలో నిలిచి 11 అక్షౌహిణీల కౌరవ సైన్యాన్ని తుత్తినియలు చేసి విజయాన్ని సాధించి విజయుడిగా కీర్తిని సంపాదించాడు. కారణం గురురేవ బంధు ఏకమేవ గురో బంధు విషమే సముపస్థితి. నువ్వు విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు మార్గదర్శకం చేయగలిగిన బంధువు
గురువు ఒక్కడే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరించి నీలో ఉన్న చైతన్యాన్ని, నీలో ఉన్న జ్యోతిని నువ్వు గుర్తించాలని భావిస్తే కంసుణ్ణి, చాణూరుడు అనేటువంటి హింస పెట్టి దోచుకునే లక్షణాలు కలిగిన ఇంద్రియముల యొక్క తత్వం నుంచి బయటపడి నీ నిజస్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అందుకే ఏకమేవ గురో బంధువు అని తెలియజేశాడు గురుగీతలో. అనంతరం రామాయణాన్ని పరిశీలిస్తే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథుడి పుత్రుణ్ణి, రాముణ్ణి అని వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమా. ఈ భూమండలం మీద మనిషిగా జన్మించి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు పరిపాలన సాగిస్తాను అని వాగ్దానం చేసినటువంటి శ్రీమన్నారాయణుడు మానవుడిగా దశరథుడి పుత్రుడిగా అవతరించాడు. 14వ ఏట వైరాగ్యం కలిగింది రామచంద్రమూర్తికి. నాభినందాని మరణం నాభినందాని జీవినం యథా తిష్ఠామి తిష్ఠామి తథైవ విగత జ్వరం. నాకు జీవించాలన్న ఆలోచన లేదు, మరణించాలన్న యోచన లేదు, ఎలా ఉన్నానో అలానే ఉంటాను అని శ్వాసను తీసుకోవటం మానివేసి వైరాగ్యంలో మునిగిపోయాడు రామచంద్రమూర్తి 14వ ఏట. అప్పుడు రామచంద్రమూర్తికి మార్గోపదేశం చేసిన వారెవ్వరు? ఆ విషమ పరిస్థితిలో ధర్మరక్షణ కోసం భూమండలం మీద అవతరించి 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి కూడా క్రియారహితుడై చతికిలబడ్డ రామచంద్రమూర్తి ఎవరి సందేశంతో తిరిగి తన ధర్మ సంస్థాపన కార్యానికి శ్రీకారం చుట్టాడు అంటే గురువైన వశిష్ఠుడి యొక్క ప్రోద్బలంతో. రజస్తమోభ్యాం రహితాం శుద్ధ సాత్విక పాతినీం మతిమాత్మన సంస్థాప్య జ్ఞానం శ్రుత్వా స్థిరో భవ. రామచంద్ర, రజోగుణాన్ని తమోగుణాన్ని పక్కకు పెట్టి శుద్ధ సత్వగుణంతో నన్ను వినే ప్రయత్నం చెయ్యి, జ్ఞానం స్థిరంగా నీలో ఉంటుంది అని కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠః. కామాన్ని క్రోధాన్ని జయించిన సకల ధర్మ స్వరూపుడైన వశిష్ఠుని యొక్క ఉపదేశంతో రామచంద్రమూర్తి కార్యోన్ముఖుడై యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ధర్మ పరిరక్షణ కోసం నడుము బిగించాడు. శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు ఎందుకని ఈ లీల ప్రదర్శించాడు? వైరాగ్య భావనతో ఎందుకు కూర్చున్నాడు అంటే ఏకమేవ గురో బంధుః విషమే సముపస్థితే గురుః సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః అన్న పరమేశ్వరుడి వాక్యాన్ని నిజం చేయటం కోసం, ప్రజలందరి యొక్క ఆలోచన ధర్మబద్ధంగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని నిరూపించటం కోసం, గురువు యొక్క మార్గదర్శకమే నీకు ప్రమాణము అన్న సత్యాన్ని తెలియచెప్పటం కోసం పరితపించిన రామచంద్రమూర్తి ఈ లీలను ప్రదర్శించాడు. అనంతరం రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. రామచంద్రమూర్తి సామాన్య మానవుడిలాగా రోధించాడు. ఆయనకు సహకరించటానికి రావణాసురుడు దక్షిణ దిక్కుగా ఉన్న లంకకు సీతమ్మను తీసుకువెళ్ళాడు అన్న సత్యాన్ని తెలియచేయటం కోసం వృక్షాలన్నీ దక్షిణ దిక్కుగా వంగుతూ సైగ చేశాయి. మృగాలన్నీ దక్షిణ దిక్కుగా పరిగెత్తుతూ రామచంద్రమూర్తికి ఈ విషయాన్ని తెలియజేయాలని పరితపించాయి. కానీ దుఃఖంలో ఉన్నవాడు
భయంలో ఉన్నవాడు సత్యాన్ని గుర్తించే వివేకాన్ని కోల్పోతాడన్న సత్యాన్ని తెలియచేయటం కోసం రామచంద్రమూర్తి వాటిని తెలుసుకోలేకపోయినట్టుగా నటించాడు. మరి మిత్రుల సహాయంతో, వానరుల సహాయంతో రావణుని మీద యుద్ధానికి సిద్ధమైన రామచంద్రమూర్తి అక్కడ చింతాక్రాంతుడయ్యాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. మళ్ళీ ఈ రావణుణ్ణి నేను జయించగలనా లేనా అని ఆలోచనలో పడి చింతాక్రాంతుడైన రామచంద్రమూర్తికి అగస్త్యుడే స్వయంగా వచ్చి తప్పకుండా నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సమజ్జంతం దేవాసుర నమస్కృతం అంటూ అద్భుతమైన ఆదిత్య హృదయాన్ని బోధించాడు. సూర్యశక్తిని నువ్వు గ్రహించగలిగిన నాడు, ఆ శక్తిని నువ్వు గుర్తించగలిగిన నాడు నీకు అపజయం అనేది ఎదురు కాదు, అంతా ఆనందమే సిద్ధిస్తుంది అని గురువైన అగస్త్యుని యొక్క సందేశంతో అద్భుతమైన విజయానికి బాటలు నిర్మించుకోగలిగాడు. ఈ సత్యాన్ని తెలియచేయటం కోసమే బాల్యంలో వైరాగ్యాన్ని ప్రకటించి వశిష్ఠుడి దగ్గర నుంచి యుద్ధ సమయంలో రావణుడితో యుద్ధం చేస్తూ చింతాక్రాంతుడై అగస్త్యుని నుంచి అద్భుతమైన ఆదిత్య హృదయాన్ని అందుకొని రావణుని మీద విజయాన్ని సిద్ధింపజేసుకొని గురు సందేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మానవతా మూర్తి రామచంద్రమూర్తి. ఇలా అద్భుతములైన గురు సందేశముల ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. పుట్టి బుద్ధిరిగిన తరువాత వచ్చే సమస్యలే కాదు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా ఎదుర్కొనే సమస్యలకు సమాధానం చెప్పగలిగిన వాడే గురువు. ఈ సందేశానికి తార్కాణంగా ప్రహ్లాదుడి చరిత్ర నిలుస్తుంది. ప్రహ్లాదుడు చండామార్కుల వారి ఆశ్రయంలో ఉన్నప్పుడు అక్కడ విద్యార్థులనందరినీ, రాక్షస కుమారులందరినీ సమావేశపరిచి చండామార్కుల ఆశ్రమంలో లేని సమయంలో వారికి విష్ణుభక్తి విశేషాలన్నీ వివరించటం ప్రారంభించాడు. ఆ రాక్షస కుమారులంతా ఆసక్తిగా విష్ణు కథా వైశిష్ట్యాన్ని వింటూ ప్రహ్లాదుడు పాడేటువంటి కీర్తనలను ఆలకిస్తూ ప్రహ్లాదుడిని ఒక ప్రశ్న వేశారు. ప్రహ్లాద, నీ తండ్రి అయిన హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి, విష్ణువు మాట వింటేనే తల నరికేస్తాడు. అలాంటి తండ్రికి పుత్రుడిగా పుట్టి ఇంత అద్భుతంగా శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మాకు ఎలా తెలియజేయగలుగుతున్నావు? ఆ కీర్తనలను ఎలా మాకు వినిపించగలుగుతూ ఉన్నావు? దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. సమాధానంగా, యోషారత్నము నాథుదేవత విశాలోద్యోగి నా తల్లి ఈషద్భీతియు లేక గర్భపరిరక్షన్ విచారించుచున్ శుశ్రూషలు చేయుచునుండే నారదునకున్ సువ్యక్తశీలంబునన్. మా అమ్మ నన్ను గర్భంలో ఉంచుకున్న సమయంలో మా నాన్నగారైన హిరణ్యకశిపుడు మందర పర్వతం మీదికి తపస్సు కోసం వెళ్ళారు. అది అదనుగా చూసుకొని దేవేంద్రుడు మా నగరం మీద దాడి చేసి రాక్షస సైన్యాలను జయించి మా అమ్మను
స్వర్గానికి తీసుకుని వెళుతున్న సమయంలో నారద మహర్షి ఇంద్రుడికి నచ్చచెప్పి ఆయన ఆశ్రమానికి మా అమ్మను తీసుకువచ్చాడు. ఇట్లు ఆశ్రిత రక్షా విశారదుండన నారదుండు నిజ సామర్థ్యంబున దైత్యరాజ కుటుంబినికి అభయంబొసంగి గర్భస్థుడనైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశింప ఆ మధ్య పెద్దయున్ దద్దకాలము నాటి అగుట చేత ఆడుది అగుట చేత పరిపాటి తప్పి సూటిలేక మరచి. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భంలో ఉన్న నన్ను ఉద్దేశించి నారదుడు అద్భుతమైన ధర్మతత్వాన్నంతా ఉపయోగించాడు, నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు. వాటిని విన్న నాకు ఉల్లిగొళ్ళ నాటి నుండి ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడి మునిమనమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. అప్పుడు విన్న ఆ గురు సందేశము, నారదుని ఉపదేశము ఇప్పటికీ నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అది నాకు మార్గదర్శకమైంది. ఎలాంటి విషమ పరిస్థితిలోనైనా నారాయణ నామాన్ని మరచిపోకుండా నా జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించటం కోసం నాకది ఆధారంగా నిలబడింది అంటూ అద్భుతమైన నారదుని యొక్క సందేశంలోని నారాయణ తత్వంలోని అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అందుకే ఒకవేళ అభిచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండల నుండబంచు, ఒకవేళ వానల కున్ముఖుగావించు, ఒకవేళ రంధ్రంబులు గబట్టు, ఒకవేళ తన మాయ బెగడించి పొదవించు, ఒకవేళ మంచున ఒంటి నిలుపు, ఒకవేళ పెనుగాలి కున్ముఖుగావించు, ఒకవేళ బాతించు ఉర్వియందు, నీరమన్నంబు నిడనీక నిగ్రహించు, గశల నడిపించు గురిపించు గండశిలలా. ఇలా ఎన్ని రకాల అవస్థలు పెట్టినా తనను నిశాచరుల్ పొడవ మాటిమాటికి ఓ పన్నగసాయి, ఓ దీనబంధు, ఓ ఆపన్న ప్రపన్న అంటూ నుతించుకాని కంటతడి పెట్టడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఎవరు ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎంత విషమ పరిస్థితిలో తానున్నా గురువు ఇచ్చిన సందేశం అద్భుతంగా ఆయనను కార్యోన్ముఖుణ్ణి చేసిన కారణంగా గాఢంగా గూఢంగా ఆయన హృదయంలో గహనంగా ఉన్నటువంటి విష్ణు భక్తి ప్రహ్లాదుణ్ణి అన్ని బాధల నుంచి రక్షించింది. ఇలా పురాణాలలో మనకు తెలియజేసిన అద్భుతమైన ఈ సంఘటనలన్నీ ఏకమేవ గురో బంధు విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః అన్న గురుగీతలోని శ్లోకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. కాబట్టి వాటి ఆంతర్యాన్ని గ్రహిస్తూ మనం కూడా మన నిత్య జీవితంలో సకల ధర్మాలను తెలుసుకున్న గురువుల యొక్క ఆశ్రయంలో గడుపుతూ జీవితంలో ఎదుర్కొనేటువంటి విషమ పరిస్థితులనన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అలా చంద్రగుప్తుడికి చాణక్యుడు, శివాజీకి సమర్థ రామదాసు, విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయలకు ఎందరో గురువులు భారతావనిలో తమ శిష్యులకు మార్గదర్శకం చేసి అద్భుతమైన భారతీయ జీవన విధానానికి పునాదిగా నిలిచారు. అలాంటి గురువుల యొక్క సందేశాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని నిశ్చయించుకుంటూ సకల ధర్మాలు తెలిసినటువంటి గురుమూర్తుల యొక్క ఆశ్రయంలో మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించాలన్న నిర్ణయం చేసుకుంటూ మరికొన్ని వివరాలను వచ్చే ప్రసంగంలో మీకు తెలియచేస్తానని తెలియజేస్తూ ఓం తత్సత్.